నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గడిచిన 12 ఏళ్లలో భారతదేశంలో విప్లవాత్మక వృద్ధి. ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ సంచలన ప్రసంగం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రత్యేక వీడియో. ఇరు దేశాల బంధానికి ప్రతీకగా నడిచిన పోస్ట్. కశ్మీర్ అంశంపై పాక్ భారత్ కౌంటర్. ఐరాసాలో అనుపమ సింగ్ ఫైర్. యోగాతోనే ఏకాగ్రత, లక్ష్యాల సాధన సులువు. మదురై వేలమ్మాల్ విద్యా సంస్థలో జస్టిస్ జిఆర్ స్వామినాథన్ వ్యాఖ్యలు. మహిళల భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. ఢిల్లీ తొలి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ప్రారంభంలో ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు కీలక వ్యాఖ్యలు. వృద్ధుల రక్షణ, యువత వలసల నివారణ లక్ష్యం. కేరళ బడ్జెట్ పై సీఎం సతీశన్ కీలక వ్యాఖ్యలు. విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సిబిఐ విచారణకు జగన్ డిమాండ్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ తీరుపై విమర్శలు. వంద రోజులన్నారు, 900 రోజులైనా గ్యారెంటీలు ఎక్కడా? మల్కాజ్గిరి వేదికగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు. మధ్యలోకి వస్తే ఖబర్దార్, మళ్లీ వెంటపడి ఓడిస్తాం. మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్. పసిడి ప్రేమికులకు భారీ ఉరట. దేశంలో ఒక్కసారిగా పడిపోయిన బంగారంతరుడు. ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్, భారీ నష్టాలు సూచీలో. డీటెయిల్స్ చూస్తే, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి భారతీయ సమాజం ఏర్పాటు చేసిన బోంజోరో మోదీ ప్రవాస సదస్సులో సంచలన ప్రసంగం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై ఆయన కొనియాడారు. ఒక సాధారణ ఛాయ్ వాలా అమ్మే వ్యక్తి దేశ ప్రధానిగా ఈ రోజు మీ ముందు నిలబడ్డాడంటే దానికి కారణం భారత ప్రజాస్వామ్యానికి ఉన్న అపారమైన శక్తి మాత్రమేనని ప్రధాని మోదీ భావోద్వేగంగా పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రధాని మోదీ సందర్భంగా ప్రస్తావించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను, అద్భుతమైన వృద్ధిని సాధించిందని ఆయన స్పష్టం చేశారు. నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, సాంకేతికత, ఆర్థిక రంగం, మౌలిక వసతుల కల్పనలో దేశం దూసుకుపోతోందని ప్రధాని మోదీ ప్రవాస భారతీయుల సాక్షిగా వెల్లడించారు. आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं।
चुने हुए प्रधानमंत्री के रूप में निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया। साथियों, बीते 12 वर्ष 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का जीडीपी दोगुना हुआ है। एयरपोर्ट की संख्या दोगुनी हुई है। यूनिवर्सिटीज की संख्या भी दोगुनी हो गई है। हाईवे कंस्ट्रक्शन की स्पीड 3 गुना बढ़ गई है और मेट्रो नेटवर्क 4 गुना बड़ा हो गया है। मैं आपको భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధం మరోసారి అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ముగిసిన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆయన భారతదేశ అధికారిక భాష అయిన హిందీలో శీర్షిక పెట్టడం విశేషం. ఫ్రాన్స్ లవ్స్ యూ, ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తోంది అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వీడియోలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన కీలక ఘట్టాలు, ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం దౌత్యపరమైన సంబంధాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని మాక్రాన్ ఈ వీడియో ద్వారా చాటుకున్నారు. భారతీయ సంస్కృతిని, భాషను గౌరవిస్తూ ఆయన హిందీలో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. स्वागत करके फ्रांस और भारत की दोस्ती अमर रहे। I hope it was correct, but my dear Narendra, dear Prime Minister, I wanted to thank you so much for your friendship. France loves you. I'm so happy you are with so many friends in Paris before leaving and going back to Delhi. I come to visit you in next February, but you are my true friend. We love you. Take care. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్ కు అలవాటైందని ఆరోపించారు. ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా భారత రైట్ ఆఫ్ రిప్లై వినియోగించిన అనుపమ సింగ్ జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ గతంలోనూ ప్రస్తుతం భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. పరిష్కారం కావాల్సిన ఏకైక అంశం పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాలను తిరిగి అప్పగించడమే అని స్పష్టం చేశారు. అనంతరం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితులను ప్రస్తావిస్తూ అక్కడ జరుగుతున్న అణచివేతపై అనుపమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రావట్ కోట్ లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను ఉదహరించారు. ప్రజలు ఆహారం, విద్యుత్, ప్రాథమిక హక్కులు, గౌరవప్రద జీవితం కోసం నిరసన తెలుపుతుంటే బుల్లెట్లు బల ప్రయోగంతో వారి గొంతు నొక్కేస్తున్నారని తెలిపారు. India is compelled to exercise its right of reply in response to references made to it by Pakistan and the OIC. We categorically reject the baseless and malicious allegations made by Pakistan. We also categorically reject the references to JNK made by the OIC. Pakistan's propaganda is designed to mask its domestic failures and support for terrorism. Its misuse of the OIC coordinator's role only reinforces this deception. We have no desire to dignify such propaganda. However, we would like to make a few points. For the record, Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. The only unresolved issue is Pakistan's illegal occupation of Indian territories and their return. Mr. Vice President, Pakistan's propaganda cannot obscure the reality of repression in Pakistan-occupied Jammu and Kashmir.
The ongoing tragedy in Rawalakot, the killing of hundreds of civilians and the brutal crackdown across Pakistan-occupied Jammu and Kashmir are the predictable outcome of a system built on forcible occupation and sustained through repression. Decades of military land grabs, demographic engineering, and the denial of basic freedoms have brought matters to a point where even demand for bread, electricity, rights and dignity are met with bullets and brutality. This should surprise no one. An illegal and illegitimate occupation can be sustained only through force. Mr. Vice President, this is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorists as state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Mr. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మదురైలోని ప్రముఖ వేలమ్మాల్ విద్యా సంస్థల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ముఖ్యంగా విద్యార్థి దశలో యోగా ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అది మానసిక ప్రశాంతతను, అద్భుతమైన ఏకాగ్రతను ప్రసాదిస్తోందని పేర్కొన్నారు. నిరంతరం యోగా సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో ఫోకస్ పెరుగుతోందని, తద్వారా వారు అనుకున్న లక్ష్యాలను, కలలను సులభంగా సాధించవచ్చని ఆయన దిశానిర్దేశం చేశారు. Our Prime Minister Narendra Modi ji, he does yoga daily, and even at this age of 75, he is able to work harder than you and me. He is fitter than you and me. The great philosopher J. Krishnamurti, he was a daily practitioner of yoga. Thus, if all of us, take to this yoga as a part of our daily routine, then we also will become physically fit, mentally alert and emotionally balanced. We will cultivate the qualities of focus and concentration, the discipline. All bad habits will wither away from our lives. And once we get that focus and concentration, every dream that we have, you will be able to realize. See, all of you have ambitions in your life, rightly so. All those ambitions will be realized. Whatever you want to become, you will become. See, our chairman sir is a great visionary. He's an institution builder. And personally he has inspired me. See, he received me and he is sitting here. I felt, sir, the sun is quite hot. We can sit. See, you can watch us from the shade, I said. He said, no. My children are sitting in the hot sun. I too will sit in the hot sun. That's what Chairman said. And that really inspired me. He's leading us from the front. See, he had started this institution and you are all getting education here. And when you pass out, all of you will remain indebted to him. And when you are indebted to somebody, you have to discharge that debt. And how can you discharge that debt? Only by becoming super successful in your personal life. And that alone will make a chairman sad. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత కోసం ఒక చారిత్రాత్మక అడుగు పడింది. నగరంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ మరియు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, అది సమాజంలోని ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ పనితీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వివరాలను వెల్లడించారు. మహిళలపై జరిగే ఎలాంటి నేరాలపైనైనా ఈ స్టేషన్ నేరుగా మరియు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసానిచ్చారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన న్యాయం జరిగేలా ఈ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పనిచేస్తోందని ఎల్జీ సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Empowering women, as I said, along with empowerment comes the responsibility. First and foremost, it is the responsibility
of those who have been empowered, that safety, security, crime, these women brought down. But at the same time, it's also all our responsibility. Delhi's society's responsibility. That if we see crime being committed, injustice being done to our mothers, sisters, family, that we certainly speak out or alert the police or enable our women folk to be able to come. And this is one direct venue which will directly deal with any crime that has been committed against the women. Thank you. Yes, this is the first. It will be replicated in all other districts so that women have an easy access. यही अकेली चीज नहीं है, आप देख रहे हो कि ऑलरेडी सैटरडे ऑनवर्ड जन सुनवाई होगी. These in all the different stations will be accessible and available to all the citizens of Delhi. కేరళ బడ్జెట్ కేవలం గణాంకాలకే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విడి సతీశన్ స్పష్టం చేశారు. ఏడాది బడ్జెట్ ప్రధానంగా 2 కీలక వర్గాలపై దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. ఒకటి వృద్ధాప్యంలో ఉన్న పౌరుల రక్షణ కాగా, మరొకటి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకోవడమని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సతీశన్ మాట్లాడుతూ కేరళలోని యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితిని తాము గమనించామన్నారు. దీనిని నివారించేందుకు రాష్ట్రంలోని అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను తీసుకురావడంతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. പണമെടുത്ത് സമ്പത്തിന്റെ നീതിപൂർവമായ വിതരണം നടത്തി സാധാരണക്കാരെയും പാർശ്വവൽക്കരിക്കപ്പെട്ടവരെയും ചേർത്ത് നിർത്തുക എന്നുള്ള വിശാലമായ ലക്ഷ്യം ഉൾക്കൊണ്ടുകൊണ്ടിട്ടുള്ള ഒരു ബജറ്റാണ് ഇന്നിവിടെ അവതരിപ്പിക്കാൻ കഴിഞ്ഞതിൽ എനിക്ക് വളരെയധികം അഭിമാനമുണ്ട്. നമുക്കറിയാം, നമ്മുടെ ജനസംഖ്യയിൽ വലിയ മാറ്റങ്ങൾ ഉണ്ടാവുകയാണ്. ഇതുവരെ കേരളത്തിൽ ഒരു പഠനവും നടത്തിയിട്ടില്ല. നമ്മുടെ ഡെമോഗ്രാഫിക് ഡിവിഡൻഡ് എന്ന് പറയുന്ന യുവത്വം, അവരുടെ നമ്പർ കുറയുകയാണ്. ഉള്ളവര് വിദേശ രാജ്യങ്ങളിലേക്കും മറ്റ് സ്ഥലങ്ങളിലേക്കും പോവുക. ആ പോപ്പുലേഷൻ ചെറുതാവുകയാണ്. മറിച്ച് പ്രായം, നമുക്കിവിടെ ആയുർദൈർഘ്യമുള്ള ഒരു സംസ്ഥാനമാണ്. പ്രായമുള്ളവരുടെ നമ്പർ കൂടി വരികയും ചെയ്യുന്ന അസാധാരണമായ ഒരു ജനസംഖ്യാ മാറ്റം, ഡെമോഗ്രാഫിക് ചേഞ്ച് കേരളത്തിൽ ഉണ്ടായിട്ടുണ്ട്. അതിനെക്കുറിച്ച് കൂടി വിശദമായ പഠനം, ഇനിയും വിശദമായ പഠനം ആവശ്യമുണ്ട്. പ്രാഥമികമായ പഠനം നടത്തിയിട്ടാണ് അവരെ സംരക്ഷിക്കാനും യുവത്വത്തെ കേരളത്തിൽ നിർത്താനും അവർക്ക് ആവശ്യമായ ഉന്നത വിദ്യാഭ്യാസം, പ്രൊഫഷണലായ അന്താരാഷ്ട്ര നിലവാരമുള്ള വിദ്യാഭ്യാസം കേരളത്തിൽ കൊടുത്ത് അവർക്കിവിടെ തൊഴിലവസരങ്ങൾ ഉണ്ടാക്കി കേരളത്തെ മുന്നോട്ട് നയിക്കാൻ പോകുന്നത്. ആ തൊഴിലവസരങ്ങൾ ഉണ്ടാവുകയും നിക്ഷേപങ്ങൾ ഉണ്ടാവുകയും ചെയ്യുമ്പോൾ കേരളത്തിന് അത്ഭുതകരമായ മാറ്റം ഈ സംസ്ഥാനത്തിന് ഉണ്ടാകുമെന്ന് തന്നെയാണ് ഞങ്ങളുടെ പ്രതീക്ഷ. ഞങ്ങൾ മുന്നോട്ട് വെച്ച മിഷൻ സമുദ്ര, ഞാൻ നേരത്തെ സൂചിപ്പിച്ചിട്ടുണ്ട്, പുതിയുഗ യാത്രയിൽ അത് കേരളത്തെ മൊത്തമായി കേരളത്തെ ഒരു തുറമുഖ നഗരമാക്കി മാറ്റാനുള്ള സ്വപ്ന പദ്ധതിയാണ്. അത് നടപ്പാക്കാൻ കഴിയുമെന്നുള്ള തികഞ്ഞ ആത്മവിശ്വാസമുണ്ട്. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఏళ్ల గాది సాయికృష్ణ అనుమానాస్పద మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్, డీజీపీ స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న సాయికృష్ణను మే 9వ తేదీన మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాము సాయికృష్ణను అదుపులోకి తీసుకోలేదని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇప్పుడు వీళ్ళకెలా పోలీస్కి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ స్టేషన్లో ఉన్న ఒక 5 ఖైదీలు కలిసి ఉంటే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఒకసారి 10 మంది ఖైదీలు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఓ 4-5 కొడతా ఉంటే కింద ఉన్న 4-5 ఎవరిని తీసుకెళ్లారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు బయటకు రాగానే మీ మేనల్లుళ్ళు ఇలా కొడుతున్నారని చెప్పి అక్క దగ్గరికి వచ్చి అమ్మ మీ అబ్బాయి మీద ఇలా కొడుతున్నారు 15-20 రోజులు తిరిగింది. మేమేమంటున్నా ఆడబిడ్డ ఏడుస్తుంటే ఆ ఏడుపు కూడా కరగలేదని మా కోపం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే తెలవట్లేదు, నన్ను వెళ్ళవట్లేదు, అందరు అడ్డంగా బలలేసి కూర్చున్నారు. చూసారు నన్ను నానా తిట్టులు తిట్టాడు. అందరి ముందు కూడా నన్ను తిట్టాడు. అదేంటయ్యా నన్ను తిట్టున్నాను, నేనేం చేశాను అయ్యా అని కూడా అన్నా. నేను రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం, ఇక్కడే డీజీపీ కార్యాలయం, ఇక్కడే విజయవాడలోనే కమిషనరేట్, ఇక్కడే ఏసీబీ పరిధి, ఇదే పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి నా ముందరనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనకేసుకొని వస్తా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. క్రాంతి కుమార్ అనే పిల్లాడిది రెండో ఘటన సూసైడ్. చూడండి, ఈ క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇది మే మాసంలోనే మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మ దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్ కు వెళ్లి దుర్గమ్మ అనే లాయర్ డీజీపీ ఆఫీస్ కు వెళ్లి రాతపూర్వకంగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈ రోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సీఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సీఐని ఎందుకు సస్పెండ్ చేశారని. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ మధ్య గ్యారంటీల యుద్ధం మరింత ముదిరింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ వైఫల్యాలపై తనదైన శైలిలో చురకలు నాటించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు సమర్థనలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల్లో పిల్లలు పుట్టరు అనేది కరెక్టే కావచ్చు, కానీ 30 నెలలు గడుస్తున్నా ఇంకా పిల్లలు పుట్టకుంటే దాన్ని ఏమనాలని ఆయన
వ్యంగ్యంగా ప్రశ్నించారు. 100 రోజుల్లో గ్యారంటీలు మారుస్తామన్న హస్తం పార్టీ 100 రోజులు దాటినా దాదాపు 900 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ హామీలను పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోయిందని నిలదీశారు. ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు, మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4,000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్ని అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రముఖుల సందడి నెలకొంది. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారిని దర్శించుకున్న డికే శివకుమార్ గర్భాలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన సందర్భంగా మీడియాకు తెలిపారు. betterment of Karnataka state. So let Lord bless you, brings peace and happiness to all the people of the Karnataka and the entire country. I'm so happy. TTD board has developed a lot. It has set a model in the entire country. Good arrangements have been made for all the common man, chairman included, all the common man, the chief minister and all the members of the management. All of them are doing a good job. The chairman is also very devoted here. So I wish them all the best. So let God bless everyone who come here and pray for the betterment of their lives and happiness. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి బాయిబాట కార్యక్రమం తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. కార్మికులకు మాకు మధ్య రావాలని చూస్తే ఖబర్దార్, గతంలో చేసిన తప్పులకే నిన్ను వెంబడించి ఓడించాం, మళ్లీ అదే పునరావృతమైతే వచ్చే ఎన్నికల్లో నిన్ను వెంటాడి మరీ ఓడిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ మైన్ లోకి దిగి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. నల్లబొగ్గు బావుల్లో కార్మికులు పడుతున్న కష్టాలను, ప్రాణ సంకట పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు తను అనుభవిస్తున్న ఇబ్బందులను వివరిస్తుండగా కవిత తీవ్ర చలనానికి లోనై మైన్ లోపలే కంటతడి పెట్టారు.
కార్మికులకు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసానిచ్చారు. అనంతరం బుగ్గుగని వద్ద నిర్వహించిన భారీ గేట్ మీటింగ్ లో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు కొమరం భీం మన్మడు వచ్చిండు, నాతో ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను నన్ను తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. భారత్ లో నేడు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న సంకేతాలతో పాటు ఇక డాలర్ మరింతగా బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇదే ట్రెండ్ ను అనుసరిస్తూ భారీగా పతనమయ్యాయి. గోల్డ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సగటున 3,650 మేర పతనం కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,350 మేర తగ్గింది. ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,45,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,33,700కు పైగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పచ్చడి ధర 1,09,390గా ఉంది. దేశంలో స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదట్లో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా దిగజారింది. ఐటీ స్టాక్స్ అమ్మకాలు జోరందుకోవడంతో సూచీలు పడిపోయాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 783 పాయింట్లు నష్టపోయి 76,627 వద్ద కదలాడుతోంది. 218 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 23,949 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, టీసీఎస్, హెచ్సిఎల్ తదితర సంస్థల షేర్లు కుదేలవుతున్నాయి. ఐటీ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు. టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆదాయం అంచనాలను అందుకోకపోవడంతో ఐటీ రంగంపై మదుపర్లలో ఆందోళన పెరిగింది. అమెరికా మార్కెట్ లో కూడా యాక్సెంచర్ షేర్లు 17% మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఏఐ తెస్తున్న మార్పులతో భవిష్యత్తులో కూడా ఐటీ రంగంలో ఇదే పరిస్థితి కొనసాగే ఛాన్స్ ఉందన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు 7.3% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా దాదాపు 6% మేర నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 6%కి పైగానే పతనమైంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 5 పైసల మేర తగ్గి 94.38 వద్ద కదలాడుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడిచిన 12 ఏళ్లలో భారతదేశంలో విప్లవాత్మక వృద్ధి. ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ సంచలన ప్రసంగం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రత్యేక వీడియో. ఇరు దేశాల బంధానికి ప్రతీకగా నడిచిన పోస్ట్. కశ్మీర్ అంశంపై పాక్ కు భారత్ కౌంటర్. ఐరాసాలో అనుపమా సింగ్ ఫైర్. యోగాతోనే ఏకాగ్రత, లక్ష్యాల సాధన సులువు. మదురై వేలమ్మాల్ విద్యా సంస్థలో జస్టిస్ జిఆర్ స్వామినాథన్ వ్యాఖ్యలు. మహిళల భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. ఢిల్లీ తొలి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ప్రారంభంలో ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు కీలక వ్యాఖ్యలు. వృద్ధుల రక్షణ, యువత వలసల నివారణ లక్ష్యం. కేరళ బడ్జెట్ పై సీఎం సతీశన్ కీలక వ్యాఖ్యలు.
విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సిబిఐ విచారణకు జగన్ డిమాండ్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ తీరుపై విమర్శలు. వంద రోజులన్నారు, 900 రోజులైనా గ్యారెంటీలు ఎక్కడా? మల్కాజ్గిరి వేదికగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు. మధ్యలోకి వస్తే ఖబర్దార్, మళ్లీ వెంటపడి ఓడిస్తాం. మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్. పసిడి ప్రేమికులకు భారీ ఉరట. దేశంలో ఒక్కసారిగా పడిపోయిన బంగారంతరుడు. ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్, భారీ నష్టాలు సూచీలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.